వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని నిలదీశారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతిలో సచివాలయం ఇంకా పునరుద్ధరణ దశలోనే ఉన్నా అప్పుడే అద్దాల కోసం 2500 కోట్లు కేటాయించి ప్రజా సొమ్మును వృధా చేస్తున్నారని మండిపడ్డారు. గత 2 ఏళ్లలో ఒక్క బిల్డింగ్ కూడా పూర్తి చేయలేదని, రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లలో పనులు జరగడం లేదని విమర్శించారు. ప్రస్తుతం అమరావతిలో కేవలం మట్టి వ్యాపారం మాత్రమే జరుగుతుందని, రోజుకు 1000 టిప్పర్లలో మట్టిని తరలిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు 29 గ్రామాల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి 33,000 ఎకరాల రైతుల దగ్గర నుంచి భూమిని పూలింగ్ పేరుతో తీసుకుని ప్రభుత్వ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి పొలం, ఆ భూమి అన్నీ కలిసి 54,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అదొక 4 సంవత్సరాలు, ఇదొక 2 సంవత్సరాలు, 6 సంవత్సరాల నుంచి వారు దానిలో నిర్మాణం సంగతి దేవుడెరుగు గాని అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి అక్రమాల్ని, అన్యాయాల్ని, భూములు ఇచ్చిన రైతుల యొక్క అగచాట్లని, ఆ 29 గ్రామాల్లో భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి రైతుల యొక్క అగచాట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో పేర్ని నానినో ఎవరొకరు ఎత్తి చూపితే ఈ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది నేరం అంట. అదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్ దాంట్లో వార్తలు వేయచ్చు పుంకాలుగా రైతుల బాధల గురించి, ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి పొద్దున పూట సాయంత్రం పూట చర్చా వేదికలు పెట్టి రచ్చ చేయొచ్చు. టీడీపీ మంత్రులను తిట్టచ్చు, మంత్రి నారాయణని తిట్టచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కన్నబాబుని తిట్టచ్చు, భాస్కర్ని తిట్టచ్చు. నేరమే కాదు, వీణుల విందుగా, వినసొంపుగా ఓ జాకీర్ హుస్సేన్ గారి తబలా ఆ రకంగా సమ్మగా వింటుంటారు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కానీ మేం ప్రశ్నిస్తే మాత్రం వాటికి సమాధానాలు చెప్పకపోగా ఏం చేయాలి? అమరావతి మీద నేనే ఉన్నాను, పేర్ని నానిని మాట్లాడాను, తప్పుల్ని ప్రశ్నించాను, ఎత్తి చూపాను తప్పుల్ని, పాపాలని. ఏం చెప్పాలి? సంబంధిత మంత్రి పొంగూరు నారాయణ గారు సమాధానం చెప్పొచ్చు, లేదా ఐఏఎస్ ఆఫీసర్తో సిఆర్డీఏ కమిషనర్ సమాధానం చెప్పొచ్చు, లేదా కేంద్ర మంత్రి పెమ్మసాని గారు సమాధానం చెప్పాలి. ఎందుకని? రైతుల సమస్యలు ఉన్నాయని చెప్పని, మంత్రి వల్ల ఐఏఎస్ ఆఫీసర్ వల్ల కావట్లేదని చెప్పని 3 మెన్ కమిటీ వేసింది ఎవరు? ఈ ప్రభుత్వమే కదా. అంటే అక్కడ సమస్యలు ఉన్నాయి, రైతులకు తిప్పలున్నాయని చెప్పని ప్రభుత్వమే ఒప్పుకుంది కదా. ఒప్పుకుని కదా పొంగూరు నారాయణ గారినేమో కింద బెంచ్లో పెట్టి పై బెంచ్లో పెమ్మసాని గారిని పెట్టి కమిటీ వేశారు కదా. తప్పులు జరుగుతున్నాయని మీరే ఒప్పుకుంటారు ఒక పక్క రాతపూర్వకంగా. మేము ఎత్తి చూపిస్తే అది నేరం అంట. మాకు సమాధానం చెప్పలేక మీరు గట్టిగా సమాధానం చెప్పి మా నోళ్లు పోయించచ్చు కదా. మేము చేసి కనుక మేము చెప్పింది అసత్యాలైతే, మేము ఎత్తి చూపుని పొరపాట్లయితే కనుక మున్సిపల్ మంత్రి గారితోనో, లేదా 3 మెన్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి పెమ్మసాని గారితోనో, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ ఎవరొకరితో సిఆర్డీఏ నుంచి మాట్లాడించాలి కదా. మాట్లాడించకపోగా ఎవడో అక్కాయి గారితో బొక్కాయి గారితో పోలీస్ కంప్లైంట్లు పెట్టిస్తారు, ఎఫ్ఐఆర్లు కడతారు. ఎఫ్ఐఆర్లు కట్టి చూడండి గమ్మత్తు, ట్విట్టర్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎక్కడా కూడా పేర్ని నానిగాడు అమరావతి గురించి ప్రశ్నించిన ఏ ప్రశ్న కూడా కనపడకూడదు. సరాసరి కొత్తపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్, గుంటూరు జిల్లా కొత్తపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆయన శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి ట్విట్టర్ కంపెనీకి ఉత్తరం రాస్తాడు. వెంటనే అమరావతి మీద పేర్ని నాని మాట్లాడినటువంటి మొత్తం వీడియోలన్నీ కూడా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా గూడూరులో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ మేరీగా మురళి స్థానిక టవర్ క్లాక్ సెంటర్ నుండి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఆర్డీఓ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ టీడీపీ అరాచక పాలనకు ప్రజలు రాబోయే ఎన్నికల్లో
సరైన తీర్పు ఇస్తారని అన్నారు. కొంతమంది అధికారులు టీడీపీ పార్టీ కార్యకర్తల పనిచేస్తున్నారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారంలో వస్తానే మరి డీజిల్ పెట్రోల్ తగ్గిస్తామని మరి మేనిఫెస్టోలో చెప్పి ఈరోజు ఏమి పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నప్పుడు వాళ్ళంతా కూడా విశ్లేషణగా చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు ₹5 తేడాతో నడ్డు విరుస్తున్నారు. ఈ ఆయిల్ ఎందుకు ఇంత తీవ్రమైన బాధ అంటే ఈ ఆయిల్ ఒక్కటి పెరిగితే చాలు సమస్తము ఇబ్బంది పడిపోతుంది. దైనందిక జీవితం కుంటిపడిపోతుంది. ముఖ్యంగా చదువుకునే బిడ్డలు ఎక్కడ పోవాలన్నా అన్నీ పెరిగిపోతాయి. ఆటో రేట్లు పెరిగిపోతాయి, డీజిల్ మొత్తం ఎక్కడికి వెళ్ళినా ట్రాన్స్పోర్ట్ పెరిగిపోతుంది. ఏదైనా ట్యూషన్కి వెళ్ళాలన్నా అవి పెంచే ప్రతిదీ సమస్తం పెరిగిపోతుంది. కాబట్టి తీవ్రంగా మేము వివేదిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. మీరు ప్రజా జీవితాన్ని గమనించండి. ముఖ్యంగా ఇక దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఎలక్షన్ ముందు ఒక మాట మాట్లాడడం, ఎలక్షన్ అయిన తర్వాత ఏం పట్టింది జగనన్న పిలుపు మేరకు ఈ రకంగా నిన్ననే చేయాల్సి ఉంటే టైం తీసుకోవడం జరిగింది. వెంటనే అందరూ అందుబాటులో లేకుండా పోవడంతో మండలాధ్యక్షులు అందరూ కూడా ఈరోజు పెట్టుకున్న అందరూ వచ్చి బాధ్యతగా దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ ఇదే రకమైన వాతావరణం ఇంకా ఉండబోతుంది. 2 సంవత్సరాలు దరిదాపున అయిపోవస్తుంది. మరీ అరాచకం ఎక్కువగా ఉంది. ఈ అరాచకాన్ని మేము తీవ్రంగా ఎండగడతామని కూడా తెలియజేస్తున్నాం. మీకు తెలిసే లేదు, న్యాయ పోరాటం కూడా చేశారు. మంగళగిరిలో ఎస్సీల మీద పోలీస్ శాఖ ఏ రకంగా దౌర్జన్యం చేసి దుర్మార్గమైన కేసులు పెట్టారు మీరు చూశారు. పేదల మీద పన్ను భారం మోపుతూనే ఉన్నారు. ముఖ్యంగా మీరు గమనించుకున్నట్టయితే డీజిల్ రేటు ₹101 ఉంటే దాంట్లో 40 నుంచి 45 రూపాయల దాకా ట్యాక్సుల రూపంలో మనం గవర్నమెంట్ కడుతున్నాం. ఇది కంపెనీలకు పోయేది ₹55 మాత్రమే. గతంలో మీరు చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ధర $40 నుంచి $50 ఉన్నప్పుడు వీళ్ళు ట్యాక్సులు, సెజ్లు ఈ రూపంలో ఎక్కువ పెంచుకొని ఆ రోజు మన దగ్గర నుంచి దోచుకొని ఈ రోజు మనం పెరిగినప్పుడు ఆ భారాన్ని మళ్ళీ మనపై మోపుతున్నారు. ఇది ప్రతి ఒక్కరు గమనించండి. ఎందుకంటే డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగితే నిత్యావసర ధరలు పెరుగుతాయి. ప్రతి పేదవాడు కూడా ఇబ్బంది పడతాడు. ఇది గతంలో మీరు చూసుకుంటే లోకేష్ చెప్పాడు, తమిళనాడు పోయేసి కర్ణాటక పోయి చెప్పాడు, మా ప్రభుత్వం వస్తూనే మేము డీజిల్ పెట్రోల్ ధర తగ్గిస్తాం అని మ్యానుఫ్యాక్చర్లో కూడా పెట్టారు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, మీరు మ్యానుఫ్యాక్చర్లో పెట్టింది ఏమీ చేయలేదు. కనీసం ఇదైనా సరే ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు, ప్రజల కష్టకాలంలో ఉన్నారు. దీన్నైనా మీరు ఆలోచించి కూటమి ప్రభుత్వం కలిసి రేటు తగ్గించవలసింది. రేటు తగ్గించేంత వరకు మేము పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి క్లియర్ ఆదేశాలు, మన పేద ప్రజలకు ఏ రోజైతే అన్యాయం జరుగుతుందో ఆ రోజు ప్రతి వైసీపీ కార్యకర్త రోడ్డు మీద ఉంటాడు. మీరు ఇచ్చిన హామీలు ఎలాగో నిలబెట్టుకోలేదు. అట్లీస్ట్ ఇది ప్రత్యక్షంగా ప్రజల మీద భారం పడుతుంది. ఈ భారాన్ని తగ్గించాలని ప్రతి ఒక్కరిని మేము పేరు పేరున కోరుకుంటున్నాం. ప్రశ్నించే నాయకుడు రాష్ట్రాలు పట్టుకొని స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నాడు. ఆ నాయకుడు వచ్చి మీ రేట్లు తగ్గించాలి. మీకు ఆల్రెడీ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. గతంలో మీరు చూసుకుంటే మేము ఏం చెప్తే మోడీ అది చేస్తాడని మీరు ఈరోజు పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో డీజిల్ రేటు, పెట్రోల్ రేటు విపరీతంగా ఉంది. ఆ పెట్రోల్ రేటు, డీజిల్ రేటు కనీసం పక్క రాష్ట్రాలతో సమానంగానే చేయండి. మా మీద భారం పడకుండా చేయమని చెప్పి ప్రతి వైసీపీ కార్యకర్త ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున కోరుతున్నాం. ఈ రేటు తగ్గించేంత వరకు ఈ ప్రత్యక్ష పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పిల్లలను కనడానికి ఇదేమన్నా వేలంపాట, 30,000, 40,000 ఇస్తామంటూ వేలంపాటలు పెడతారని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ మాత్రం ఒక్కరితోనే ఉన్నారని, ప్రజలకు మాత్రం ఎక్కువ మందిని కనమని చెప్పే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని విమర్శించారు. 30,000 ఇస్తాడు 3వ పిల్లని కానండి, 40,000 ఇస్తాడు 4వ పిల్లని కానండి, నేను మాత్రం ఒకనే గంట, మా అబ్బాయి మాత్రం ఒకనే గంటాడు. ఏంది ఇది? చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకనే గంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒకనే గంటాడు. ఈ ఆయన ఇంకొక ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మనవడు, అతను కూడా ఒకనే గంటాడు. రాసుకోండి, రేపు వాళ్ళ ఆస్తులు మాత్రం చెదరకూడదు, వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం దెబ్బతినకూడదు. మీరు మాత్రం పెళ్ళైన కొత్త వాళ్ళు అందరూ ఇప్పుడు 2 కంటే ఇంకోళ్ళు కానీ 30,000 ఇస్తాడు. బాబో, జీవితాంతం బతకొచ్చు. మీ అబ్బాయిని పుట్టారు, జీవితాంతం బతకొచ్చు. ఆయన్ని MBBS కూడా చదివించవచ్చు 30,000తో. అర్థమైందా? 40,000 ఇస్తాడు 4వ పిల్లల కంటే. ఇక చూసుకోండి, ఇక 40,000 పెట్టి అమరావతిలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు. ఎంత డబ్బు ఇస్తున్నాడే మీ దుంప దగ్గర ఏలంపాటు పెట్టాడు. 30,000, 40,000,
2 గంటే లేదు, 3 గంటే 30, 4 గంటే 40, 5 గంటే 50. ఏంది ఏలం పాట? పిల్లల గంటానికి ఏలం పాట. నువ్వు మాత్రం ఒకనే గంటావు, మీ అబ్బాయి మాత్రం ఒకనే గంటాడు. ఏంది ఇది నీకు ఆదర్శం? నీకు అసలు హక్కు ఉందా చెప్పే హక్కు? పిల్లల్ని ఎవరు గంటారు? ఆర్థిక స్తోమత బాగుండప్పుడు. ఆర్థిక స్తోమత బాగుండా కనలేకపోతున్నారయ్యా, ఎందుకంటే పెంచడం కష్టమైపోతుంది కాదా? అసలు పూర్వాన్ని స్కూల్లో చేర్చాలంటే ఎంత అవుతుంది? చదివించాలంటే ఎంత అవుతుంది? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఏం అవసరం? కనండి డబ్బులు ఇస్తాడు. ఎందుకనేది నీ దుంపదేగా. అందువల్ల మీరందరూ విలేకరులు అందరూ పెళ్లి అయిన వాళ్ళు ఎవరు ఉంటే యువకులు 2 గంటే ఆపమాకండి, 3 వాళ్ళని కనండి. ఇంటికి మిమ్మల్ని కొడతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రభుత్వ ధ్యేయమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలని అధికారులకు ఆదేశం. తాడేపల్లిగూడెంలో ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్లు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం. అమరావతి రైతు సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారంటూ పేర్ని నాని మండిపాటు. అమరావతిలో కేవలం మట్టి వ్యాపారం మాత్రమే జరుగుతుందని ఆరోపణ. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి. గూడూరు టవర్ క్లాక్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణుల నిరసన ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.